ట్రంప్ తన రాజకీయ శత్రువుల అంతు తేల్చమంటున్నాడట లీగల్గా. తన రాజకీయ శత్రువుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అటార్నీ జనరల్ పామ్ బోండీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. మేరకు ఒక పోస్ట్ పెట్టారు. అయితే పోస్ట్ మీద సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. బోండీకి ట్రంప్ వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి బహిరంగంగా పోస్ట్ పెట్టాడంటే నెటిజన్లు పేర్కొంటున్నారు. అసలు ఏం జరిగిందంటే తన రాజకీయ శత్రువుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం అవసరమైందంటూ పామ్ బోండీతో ట్రంప్ చెప్పుకొచ్చారు. మనం ఇక ఆలస్యం చేయలేం, ఇది మన కీర్తి విశ్వసనీయతను చంపేస్తుంది, వాళ్ళు నన్ను 2 సార్లు అభిశంసించారు, అభియోగాలు మోపారు, న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందంటూ రాసుకొచ్చారు. మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ అడమ్ ఫిష్, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిబియా జేమ్స్ను ఉద్దేశిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. కొంతకాలం నుంచి వీళ్ళతో ట్రంప్కు వైరం నడుస్తుంటాం, ఈ క్రమం మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈయన పోస్ట్ పెట్టినట్టుగా కనబడుతుంది. ట్రంప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోండీకి వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి ఆయన ఆన్లైన్లో పెట్టి ఉంటారు, నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే దీని గురించి అమెరికా అధికారులు మాత్రం స్పందించలేదు. మరో బోండీని ప్రశంసిస్తూ ట్రంప్ మరో పోస్ట్ పెట్టారు. యుఎస్ అటార్నీ జనరల్గా ఆమె అద్భుతంగా పనిచేస్తుందండి, కానీ తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు వర్జీనియాలోని లిండ్సే హాలిగన్ వంటి ప్రాసిక్యూటర్ అవసరం అన్నారు. అంటే ఈవిడ మార్చబోతున్నారా, ఆమెని యుఎస్ అటార్నీగా నామినేట్ చేస్తానని ప్రకటించారు. లిండ్సే అందరికీ సమాన న్యాయం చేస్తానని వ్యాఖ్యానించారు.